వైపుకి తీసుకొచ్చారు కదా. లంచరహితమైనటువంటి సమాజం వైపుకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ లంచాల బాటలోకి సాధారణ ప్రజలు వెళ్ళిపోతున్నాం కదా మనం. ఇవాళ రోజున ఏ సర్టిఫికేట్ కావాలో నువ్వు వెళ్ళినప్పుడు తొందరగా కావాలంటే ఇంత, అదే ఇదివరకు అక్కడ పర్ఫెక్ట్. అంటే ఆ వ్యవస్థని మనం కొలాప్స్ చేసాం. ఇది అతి పెద్దదైనటువంటి సమస్య. ఆలోచించండి. చెత్త పన్ను స్మార్ట్ మీటర్లకు సంబంధించి చంద్రబాబు గారి వ్యూహం ఏంటి అసలు? కంప్లీట్గా వాటిని తీసేయాలనుకుంటున్నారా, మార్చేయాలనుకుంటున్నారా? మీరు ఒక్కసారి గత 5 ఏళ్లలో వీళ్ళు మాట్లాడినవన్నీ రాసుకుని 5 ఏళ్ల తర్వాత మాట్లాడండి, అవన్నీ జరుగుతాయి. కూగులుగా జరిగిపోతూనే ఉంటాయి. కాకపోతే అంతకుముందు అవన్నీ దుర్మార్గం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు దానికి పేరు మారుస్తుంటారు, విధానం మారుస్తుంటారు. చెత్త పన్ను ఇంతకుముందు 30 రూపాయలు దుర్మార్గం అని చెప్పిన వాళ్ళు రోజుకు 3 రూపాయలు కట్టలేరా అని మాట్లాడారు. ఇక్కడ ఒకటే సింపుల్ లాజిక్ ఏంటంటే, గతంలో నేనే చాలాసార్లు మాట్లాడా, మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు కూడా నేను చెప్పాను, చంద్రబాబు గారి స్టైలు జగన్మోహన్ రెడ్డి స్టైల్కి తేడా ఏంటంటే, జగన్ కట్టా కొట్టే తెచ్చే మెంటాలిటీ. డైరెక్ట్గా ఇదిగో ఇది మీ ప్రయోజనం కోసం నేను చేస్తున్నా, నా విశ్వసనీయత చూడండి, 2 ముక్కలతో అయిపోద్ది. చంద్రబాబు గారు మిమ్మల్ని సైకలాజికల్గా ఫస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్ తీసేటప్పుడు, వాలంటీర్ రాక్షసుడు, వాడు దుర్మార్గుడు, వాడితో నాశనం అయిపోతుంది, ఇది ముందంతా కథ రాసుకొచ్చారు. ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్గా మీ ఇంటికి వచ్చేస్తున్నాయి కదా, ఇంటికి నిజంగా వస్తున్నాయి. కొంచెం ఒక్కసారి కళ్ళు తెరిచి చెప్పండి.